హాయ్ అండి, వెల్కమ్ టు రమా బుద్వరపు ఛానల్. మేము పాత చెక్క విండోస్ ఉంటాయి కదా, కిటికీలు, అవి తీయించేసి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ పెట్టించామన్నమాట. అవి చాలా కంపెనీలు చాలా ఉంటాయి. వాటిల్లో చాలా మటుకు అడిగాము. 3-4 కంపెనీలని ఎంక్వైరీ చేసి అడిగితే వాళ్ళు మొత్తం వుడ్ ఉంటుంది కదా కిటికీకి ఫుల్ చుట్టూతా, అది మొత్తం తీసేసి ఇస్తే వాళ్ళు వచ్చి ఆ విండోస్ సెట్ చేసేస్తాం గ్రిల్స్తో సైతం అన్నారు. మా గ్రిల్స్ని మేము వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు. అదంతా కొట్టిస్తే మళ్ళీ పెద్ద పని అవుతుంది కదా, మళ్ళీ సిమెంట్ వర్క్ చేయాలి, మళ్ళీ పెయింట్లు వేయాలి, అన్నీ చేయాలి. అలా కాకుండా మేము ఏం చేసామంటే ఒక కార్పెంటర్ దొరికారు. అదిగో ఈయన వెళ్తున్న ఆయన చాలా బాగా సలహా ఇచ్చారు మాకు. ఆయనే చేశారు అంతాను. మన గ్రిల్ని అలా ఏకండి చేసేసి సింగిల్గా డోర్లకి సింగిల్ గ్రిల్స్ వస్తాయి కదా, అవి ఏకండి చేసేసి ఎవరు వెల్డర్ని పిలిచి అది ఏకండి చేయించేసి, ఈయన కార్పెంటర్ అనమాట. ఆ కార్పెంటర్ మధ్యలో ఉన్న స్తంభాల్లో ఉంటాయి కదా, అవి అన్నీ కోసేసి అవి ఏం చేశారంటే ఆ యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అలాగే ఉంచేసి ఏమీ చేయకుండా వీళ్ళ చేత ఫిక్స్ చేయించారనమాట. దగ్గరుండి ఆయన మాట్లాడుకున్నారు. వాళ్ళు వచ్చి ఒక గంటలో మాత్రం వాళ్ళు ఫిక్స్ చేశారు. ఆయన 2-3 రోజులు ఆయన వర్క్ కొంచెం ఉంది, ఆయన వర్క్ 2-3 రోజులు పట్టింది ఆ కిటికీలు అదిను. తర్వాత ఇంట్లో కూడా చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా ఆయనే చేశారు. ఒక గుమ్మం ఒకటి, ఒక బాత్రూమ్ డోరు, గుమ్మం మొత్తం అన్నీ పోయాయి. అవన్నీ కూడా ఆయనే చేశారు. అది మొత్తం అన్ని వీడియోలు తీసాను, ఒక 5-6 వీడియోలు వచ్చాయి. ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఒకటి ఫిక్స్ చేశారు, దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారో అన్నది కూడా తీశాను. కానీ అదేమైందంటే మా అమ్మాయి నా ఫోను కొంచెం ఏదో ప్రాబ్లం వస్తుంది చూడవే అంటే దానికి ఇస్తే ఈ వీడియోలన్నీ డిలీట్ చేసి పడేస్తుంది. అదే డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా, అది దానికి తెలియదు పాపం. కొత్తగా అన్నీ నేను తీసి పక్కన పెట్టుకున్నాను, అన్నీ వర్క్ చేసి కూడా పెట్టేశాను. అది అన్నీ ఏంటంటారు దాన్ని, ఎడిట్ చేసి కూడా పెట్టేశాను అనమాట. అవి పాపం మొత్తం అన్నీ ఆ ఫోన్లోంచి మొత్తం డిలీట్ అయిపోయాయి అనమాట. ఈ ఒక్క వీడియో ఎలా దొరికిందంటే అది మా అమ్మాయి ఫోన్లో ఉండబట్టి ఇది దొరికింది. ఒక విండో ఫిక్స్ చేస్తున్నప్పుడు తీసిందనమాట. ఆ విండోతోనే మీకు మొత్తం ఈ విండో అంతా అంతసేపు ఫిక్స్ చేశారు. దాన్ని చూపిస్తూ మీకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. ఇలాగా కిటికీలు పడిపోయి, పాతకాలం కిటికీలు పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న వాటి తీసామనుకోండి ఆ తలుపు మళ్ళీ వేయడానికి పనికిరాదనమాట. వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. తీసుకున్నామంటే మళ్ళీ వేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇది అలా కాదు, చాలా బాగున్నాయి. స్లైడింగ్ డోర్ కదా, లాక్ కూడా ఉంది. అది సూపర్గా ఉంది. వెలుతురు కూడా చాలా ఎక్కువ వస్తుంది. మధ్యలో దూలాలు ఉండవు కదా, ఆ దూలాలు కూడా కట్ చేయించామన్నమాట. దానివల్ల లోపలికి వెలుతురు కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. అది మా భ్రమ మరి నిజమో మరి. వచ్చిన వాళ్ళు చూస్తే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే, మా ఇంటికి వచ్చిన వాళ్ళు పాత విండోలు ఇవి అబ్జర్వ్ చేస్తే వాళ్ళే చెప్పాలి. కానీ మాకు మాత్రం చాలా హ్యాపీ, చాలా బాగుంది. ఇల్లు కూడా లుక్ వచ్చింది, చాలా బాగుంది అన్నమాట. ఓకేనా, ఇది ఎవరికైనా అవసరం వస్తుంది. మొత్తం వర్క్ అంతా అయిపోయి, ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత మీకు నేను మళ్ళీ మొత్తం హోమ్ టూర్ అని వీడియో పెడతాను. అప్పుడు మీకు క్లియర్గా కొంత దాన్ని చూపిస్తే మీకు ఇంకా అర్థమవుతుంది అన్నమాట. గ్రిల్స్ అన్నీ విడివిడిగా ఉండి మీ ఇళ్ళల్లో ఉంటే అందరికీ వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. మన పాత కిటికీలను చూస్తే దీన్ని ఇలా చేయించుకోవచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు కూడా. ఈయన ఫోన్ నెంబర్ పెడతాను, కావాలంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈయన పిలిస్తే చక్కగా చాలా బాగా చేసి పెడతారనమాట. చాలా బాగా చేస్తున్నారు. ఆయన పేరు సత్యబాబు అనమాట. చాలా బాగా చేస్తున్నారు. వెనకాతల వెల్డింగ్ పని ఇంకా ఉంది మాకు పెండింగు. అది అవుతే మొత్తం ఇంటి పనులన్నీ అయిపోయినట్టే అనమాట. ఆ వెల్డరే కొంచెం ఏడిపిస్తున్నాడు.
ఒక పట్టాన్ని రావట్లేదు అనమాట. ఆ వెల్డింగ్ పని కూడా అయిపోతే మొత్తం ఇంటి పని మొత్తం అయిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అందరికీ ఉపయోగపడుతుందని తీశానమాట. అన్ని డిలేట్లు ఎందుకు అయిపోయాయి నాకేం అర్థమైంది ఏంటంటే, నీ కష్టాన్ని ఎందుకమ్మా చెప్తావు, సుఖాలనే చెప్పుకో అన్నట్టు భగవంతుడు కూడా మా అమ్మాయికి ఇది చేసి దాని ద్వారానే మొత్తం అన్నీ డిలీట్ అయిపోయాయి అనమాట. ఇల్లు ఎంత చెత్తగా ఉంటుంది కదా, అప్పుడు అవన్నీ తీసాను కానీ మొత్తం డిలీట్ అయిపోయాయి. భగవంతుడికి కూడా ఇష్టం లేదు నా కష్టాన్ని చెప్పుకోవడానికి. అదండి, ఎవరికైనా కష్టాన్ని చెప్పుకోకూడదులేండి. సుఖాన్నే చెప్పుకుంటే అవతల వాళ్ళకి కూడా మనం ఇదిగా ఉంటుంది. అది సంగతి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.